ప్రభునామమునకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథం 31 అధ్యాయము 34వ వాక్యము మనం చదువుకుంటున్నాం. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ముల నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు పలికినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఈ అధ్యాయంలో తన ఒక్కొక్క అవయవం దేవునికి సమర్పించుకొని ఆయన జీవించినట్టుగా అక్కడ చెప్తున్నాడు. 31వ అధ్యాయం 1వ వాక్యంలోనే ఏమంటున్నాడంటే, నేను నా కనులతో నిబంధన చేసుకొని ఉన్నాను, నేను స్త్రీని ఎలా కన్యకని నేను ఎలాగ చూద్దును అని చెప్తున్నాడు. ఆ తర్వాత కనుల గురించి నిబంధన చేసుకున్నట్టు చెప్తున్నాడు. తర్వాత 4వ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన నా ప్రవర్తన ఎరుగును, నా అడుగుజాడలన్నీ లెక్కించును కదా. అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడినై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్టు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తోచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులు సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనానో నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక. అంటే శరీరంలో ప్రతి అవయవము దేవునితో నిబంధన చేసుకొని దాని కొరకు ఆయన వాడుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అంత మట్టికే కాదు, పనివారిని పనికితులని ఆయన నిర్లక్ష్యం చేయలేదని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే మనం బీదలని నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బీదలు అదే ఏమంటున్నాడంటే, బీదలు ఇచ్చేయించిన దానిని నేను వేగపట్టిన ఎడల, విధవరాల కన్నులు నన్ను క్షీణింప చేసిన ఎడల, నా తల్లిదండ్రులు లేని వారికి నేను సహాయం చేయకుండా ఉండిన ఎడల నా దేవుడు నన్ను దర్శిస్తాడని చెప్తున్నాడు. బీదలకు నేను వస్త్రములు ఇచ్చి తిని నా తండ్రి లేని వారికి అన్యాయం చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేని వారు నా తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద వారు నివసించారు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఈ విషయంలో ఎక్కడ కూడా యోబు పాపం చేసినట్టు చెప్పుకోవటం లేదు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వాక్యంలో మనకు తెలిసిన వాక్యమే, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను అని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ అనుభవం మనం ఉంటే తప్పకుండా దేవుని ఎదురు నుంచి దీవెన పొందుతాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యం నుండి మనం చూసినప్పుడు ధనవంతుడిని పేదవాడైనటువంటి లాజర్ని మనం చూస్తున్నాం. ధనవంతుడు అన్ని విధాలైనటువంటి సుఖభోగములు అనుభవిస్తూ మంచి వస్త్రం ధరించి మంచి భోజనం తింటూ మంచి వాహనంలో ప్రయాణం చేస్తూ జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పేదవాడైతే తినటానికి ఆహారం లేక, కట్టుకోవటానికి వస్త్రం లేక, ఉండటానికి ఇల్లు లేక, శరీరం నిండా కురుపులు వస్తే దానికి మందులు వాడుకోవటానికి సౌకర్యం లేక కుక్కలు వచ్చి ఆయన కురుపులను నాకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు ఆయనకి కట్టుకట్టలేదు, మందు వీయలేదు. అయినప్పటికీ ఆయన కూడా బ్రతికితే ఒక్క రోజైనా ధనవంతుడు ఆయన్ని పట్టించుకోలేదు. ఆయనకి ఆకలి వేసినప్పుడు, లాజరుకు ఆకలి వేసినప్పుడు ధనవంతుని బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె మొక్కలు తిని ఆకలి తీర్చుకొనేను అని మనం చూస్తున్నాం. అయితే ఒక దినం లాజరు చనిపోయాడు. ఈ బీదవాడైనటువంటి లాజరు చనిపోయాడు, ధనవంతుడైనటువంటి అతను కూడా చనిపోయాడు. బీదవాడైనటువంటి లాజరు మరి అబ్రహాం రొమ్మును ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ధనవంతుడు నిత్య నరకాగ్నిలో కాలుతూ అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, లాజర్ని పంపు, కొనేళ్ళు నీటిలో ఉంచిన నాలికను తడుపుతాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అబ్రహాం చెప్పాడు, నా కుమారుడా, ఇక్కడ వారు అక్కడికి రాలేరు, అక్కడి వారు ఇక్కడికి రాలేరు. నీ జీవించి ఉన్నప్పుడు చూడండి లాజర్ ఎక్కడున్నాడు, ఆయన ఇంటి వాకిడిలోనే ఉన్నాడు, అడ్డమేం లేదు. అప్పుడు సహాయం చేసే బుద్ధి రాలేదు. ఇప్పుడు లాజరు దగ్గర నుంచి సహాయం కావాలని కోరుకుంటున్నాడు, కానీ అది చేయటానికి వీలు కాదని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం వీధులకు ఇచ్చేవారిగా ఉంటున్నామా లేదా, వీధుల్ని కరుణించేవాళ్ళు, కటాక్షించేవాళ్ళు అని ఉంటున్నామా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. వీధులకు ఇవ్వవలసింది వీధులకును, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చేవారుగా మనం ఉంటే నిత్య జీవంలో మనకు స్థానం ఉంటుంది అని ఇక్కడ యోబు పలికినటువంటి మాటల ద్వారా మనం గమనించుకోగలుగుతున్నాం. ఏ విషయంలో కూడా యోబుని వరకు ఎవరు కూడా ఒక తప్పు కూడా చూపించలేకపోయాడు. అందుకనే దేవుడు ఆయన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యోబుని చూసావా, నా యందు భయభక్తులు గలవాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, అతని వంటి వాడు ఎవడనూ భూమి మీద లేదని చెప్పాడు. ఎంత శోధన కలిగినా దేవుడు నిలబడే శక్తి అతనికి ఇచ్చాడు. చివరిలో 200 ఆశీర్వాదించి దీవించాడు. కాబట్టి
మనం కూడా ఎటువంటి శోధనలు వచ్చినా కష్టాలు వచ్చినా నిలబడాలంటే దేవుని సహాయం ఉండాలి. ఆ సహాయం మనకు కావాలంటే మన వాక్యానుసారమైన జీవితము జీవించాలి. అట్టి ధన్యత కలిగిన జీవితం దేవుడు మనకు కూడా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, యోబు వంటి యథార్థత కలిగిన హృదయము, వాక్యానుసారమైన జీవితం మాకును దయచేసి దీవించి నడిపించమని, నీ రాజ్యంలో మేమందరం స్థానం పొందుకునేదానికి మాకును సహాయం చేసి దీవించమని, మాకు జ్ఞానం దయచే ప్రభువా. ఎలా జీవిస్తే నీ దృష్టికి అంగీకారం అవుతుందో అలా జీవింపచేయమని యేసు క్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.